సరైన ఆలోచనలు, సవ్యమైన మనకి మన లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలో మనకు అర్థమైపోతుంది. సజ్జనులతో సావాసం చేయటం వల్ల, సజ్జనుల యొక్క ఆ స్నేహం చేయటం వల్ల. నాకు నా అదృష్టం నాకు వాళ్ళు పరిచయం అవ్వటం వల్ల, వాళ్ళతో అలా స్నేహభావంతో ఉండటం వల్ల, వాళ్ళ భావాలు నాకు అర్థమై నాలోకి ఆచరణలోకొచ్చాయి. రావటం వల్ల ఏమవుతుంది, నాలో మోహం నశించిపోయింది. అంటే నా అనుమానాలు తొలగిపోయినాయి. సత్యమేంటో అవగాహన అయింది. కర్మ సిద్ధాంతం ఏంటో తెలుసుకోగలిగాను నేను. మనం ఇస్తే గ్యారంటీగా రిటర్న్ వస్తుందనేది గ్యారంటీగా అర్థమైపోయింది. ఏదిస్తే అదే. మంచిస్తే మంచి, చెడిస్తే చెడు. నా 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 తప్పుదలకి నేనే కారణమని నాకు పూర్తిగా అర్థమైందప్పుడు. నేను అప్పటిదాకా అందరిని తిట్టేవాడిని, నన్ను నేను నిందించుకునేవాడిని, విమర్శించేవాడిని. నాకే ఎందుకు ఇలా జరిగిందని. ఎప్పుడైతే నాకు ఈ సత్యం నాలోకి నేను అంతర్ముఖం అయ్యటం మొదలుపెట్టానో, అంటే నాలోకి నేను ప్రవేశించడం మొదలుపెట్టానో, సత్యం పూర్తిగా అర్థమైన తర్వాత నేను చేసిన దానికి నేనే అనుభవించాను. నా సమస్యలకి నేనే కారకుడిని. సరైన ఆలోచన చేయాలి. సరైన ఆలోచనతోనే మనం ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కటి మన దగ్గరికొస్తుంది. అది మంచైనా, చెడైనా సరే. మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియాలి ముందు. ఆ తెలియాలి అంటే మనలోకి మనం అంతర్ప్రయాణం చేయాలి ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస అనేది పెట్టాల్సింది. మన ఊపిరి ఉంటేనే మనం ఉంటాం. ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా, ఎంత పెద్ద బిల్గేట్స్ అయినా సరే, శ్వాస ఉన్నంత సేపే దాని వాల్యూ, ఆ శరీరానికి వాల్యూ. శ్వాస లేకపోతే దాని శవం అని పిలుస్తారు తప్ప పేరు పెట్టి కూడా పిలవరు. ఆ శ్వాసలోనే సృష్టి రహస్యం ఉంది అనేది నాకుగా అర్థమైంది. ఎలా అర్థమైంది? అటువంటి సజ్జనులతో సావాసం చేయటం వల్ల. నా సంశయాలు తొలగిపోయినాయి. నా మోహం నశించిపోయింది. ఉన్న సత్యం ఏంటో నాకు అర్థమైంది. అది అర్థమైనప్పుడు మాత్రమే ఆనందం అనేది వస్తుంది. అర్థం కాకపోతే ప్రశాంతత ఉండదు. పరుగులు ఎడుతూనే ఉంటాం. అవగాహన లేకపోయినప్పుడు మనం నిందించుకుంటూ పక్క వాళ్ళని కూడా నిందిస్తూ ఉంటాం. సో అది ఏమవుతుంది, చేసిన దాన్ని బట్టే కదా ప్రతిదీ. ఇచ్చే దాన్ని బట్టే మనకు వస్తుంది. నోటిలోని మాటలే నుదుటి మీద రాతలు అని చెప్పారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. నీ నోటిలో నుంచి వచ్చే మాట, సరైన భావం రావాలి. దానికి ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా కూడా? మన శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే ఎరుక అనేది తెచ్చుకుంటామో, ఎరుక అంటే అవేర్నెస్. ధ్యానం చేస్తేనే అవేర్నెస్ వస్తుంది. అంటే ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, పనికొచ్చేది మాట్లాడుతున్నామా, పనికిరాది మాట్లాడుతున్నామా, ప్రతిదీ మనం ఈ పని చేస్తున్నాం అంటే ఆచితూచి అడుగేస్తున్నామా లేదా? అవేర్నెస్ రావాలి అంటే ముందు మన మీద మనకి గ్రిప్ రావాలి. అంటే మనలోనే జరిగే ఆ అంతర్యుద్ధాన్ని, ఏం జరుగుతుంది అసలు ఆలోచనలో లోపల, దాన్ని గమనించే స్థితి మనం ఎప్పుడైతే తెచ్చుకుంటాం, ఆటోమేటిక్ ఎరుక అనేది వచ్చేస్తుంది. ఇక్కడ శూన్యం అయిపోతుంది. మన దృష్టి మారితే సృష్టి గ్యారంటీగా మారుతుంది ఫ్రెండ్స్. అందులో డౌటే లేదు. ఎదుటివాడు మారాలనుకోవడం కరెక్ట్ కాదు. అది ముందు నేను మారాలి. నేను మారితే నా ఎదురుగా ఉన్న వాళ్ళందరూ మారుతారు. దానికి ఎగ్జాంపుల్ చాలా మంది గురువులు చెప్తూనే ఉంటారు. దుర్యోధనుడు గురించి, ధర్మరాజు గురించి. ఒకసారి కృష్ణుడు వీళ్ళిద్దరు కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడు దుర్యోధనుని పిలిచి, నువ్వు ఒక మంచి వ్యక్తిని, మంచివాడిని ఊరంతా తిరిగి ఒకరిని తీసుకురమ్మంటాడు. ఊరంతా తిరిగి అతను వచ్చి, ఊర్లో నాకు ఎవడో మంచోడు కనిపించలేదు, ఈ రాజ్యంలో అందరూ దుర్మార్గులే అంటాడంట. అదే ధర్మరాజుని పంపితే ఏమని చెప్తాడంటే, నాకు ఎవడో చెడ్డవాడు లేడు, అందరూ మంచోళ్ళే అన్నారంట. అంటే ఎక్కడుంది లోపం? ఆ దృష్టిలో ఉంది. ఆ దృష్టి కరెక్ట్ గా ఉంటే సృష్టే కరెక్ట్ గా ఉంటుంది. మనకు శత్రువు అనేవాడు ఎవడో ఉండడు. ప్రతి ఒక్కరిని మనం ప్రేమించే స్థాయికి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనతో ఉండేవాళ్ళు కూడా అలాగే ఉంటారు. సో దాన్నే కృష్ణుడు యద్భావం తద్భవతి, కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పిన మాట అది. యద్భావం తద్భవతి అని చిన్న వర్డ్ లా కనబడుతుంది, కానీ జీవితంలో ఎంతో పెద్ద సత్యం అది. అది అర్థం చేసుకునే కొద్ది రోజులు ఎన్ని రోజులైనా దాని గురించి తక్కువే మనం మాట్లాడుకునేది. రోజులు సరిపోవు. సో భావంలోనే అంత ఉంది అనేది ఆయన క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశాడు ఆయన భగవద్గీతలో. భావం మారాలి. భావం మారితే అన్ని మారుతాయి. ఆ భావం మారాలంటే ముందు మనం ఏం చేస్తున్నాం మనకు తెలియాలంటే మనం అంతర్ముఖులు అవ్వాలి. కళ్ళు తెరిస్తే కనిపించేది కాదు. అన్నమయ్య గారు అదే చెప్తారు, నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యం. మనం రెండు కళ్ళతో చూసేది కాదు, కళ్ళు మూసుకుంటే కనిపించేది అదే కైలాసం, అదే వైకుంఠం అంటాడు ఆయన. ఆ స్థితికి చేరాలి మనం. చేరినప్పుడు మనకు సత్యం ఏంటనేది మనకు లోపల మనకే అర్థమవుతుంది. మనం ఇన్నర్లో ప్రశ్న ఇస్తే మనలోనే ఆన్సర్ వస్తుంది. వీటన్నిటికీ మూలం ఏంటంటే బేస్ అనేది ధ్యానం మాత్రమే. శ్వాస మీదే ధ్యాస. శ్వాసని గమనించాలంతే.
చాలా చిన్నది, కానీ ఎన్ని ప్రయోజనాలు, ఎన్ని లాభాలు. విల్ పవర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఏదంటే అది జరుగుతుంది అంతే. మనకి ఇలా నా జీవితం ఇలా ఉండాలంటే కూడా అలాగే అవుతుంది. అలాగే ఉంటుంది. మనల్ని మనమే ట్యూన్ చేసుకోగలుగుతాం. మన భావాలు మనం ట్యూన్ చేసుకోగలుగుతాం. నిజంగా మా మేడం నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు ఒకే ఒక మాట చెప్పింది నాకు. నేను వెతుకుతూ, వేసారిపోయి, విసిగిపోయి, విరక్తి చెంది ఉన్న టైంలో ఆ మేడం మా మేడం గారి దగ్గరికి, మా అమ్మ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక మాట చెప్పింది. "ఈ ధ్యానం చేసి నీ తలరాత్రి నువ్వే మార్చుకుంటావు" అందావిడ. ఒక ఆయన పేరున్న ఆహ్, ఒక పే ఒక ఒక జ్యోతిష్యుడు ఏం చెప్పాడంటే, "ఇంత దరిద్రుడి జాతకం చూడలేదు నా జీవితంలో" అన్నాడు. అంటే నేను అప్పుడు అనిపించింది, నేను బతకడానికి నాకు ఎలిజిబిలిటీ లేదా? నాలాంటి వాడు భూమి మీద బతకడానికి ఛాన్సే లేదా? అందరూ అలాగే పుడతారా? అంటే ఆవిడ అలాగే ఉండాలా? ఈ తలరాత మారదా? అలాంటి ఆలోచనలు నాకు రేకెత్తి తిరుగుతున్న టైంలో, వెతుకుతున్న టైంలో నాకు ఒక గుడిలో మా మేడం మా సారు తగలటం. వాళ్ళు చెప్పిన మాట ఫస్ట్ మాటే అది. "నువ్వు ధ్యానం పర్ఫెక్ట్‌గా నేను చెప్పింది చేస్తే, నీ తలరాత నువ్వే మార్చుకుంటావు" అనగానే నాకు 1000 ఏనుగుల బలం వచ్చిందనమాట. ఒకే ఒక్కసారి. ఆ 1000 ఏనుగుల బలం. ఒక మనిషి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవరి నుంచైనా కోరుకునేది ఓదార్పు కోరుకుంటారు. వాళ్ళేదో ఇచ్చేస్తారు, ఏదో పెట్టేస్తారని కాదు. ఎవరి నుంచి ఏ సాయం ఆశించరు. ధైర్యాన్ని కల్పించేలా ఉండాలి ఆ పదం, ఆ మాట. సో, జీవితం ఎలాగైనా, ఎందుకంటే పరమాత్మ తోడున్నప్పుడు జీవితం ఎలాగైనా వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. జరిగేదంతా మనం సాక్షిగా చూడగలిగే స్థితికి మనం రాగలగాలి. సో, అయన్నీ మనకు అర్థం అవ్వాలంటే మనం అంతర్ముఖంలోకి మనం ప్రయాణం చేయాలి. ఎరుక అనేది చాలా ఇంపార్టెంట్. అవేర్‌నెస్ అనేది తెచ్చుకోవాలి. అది సహజంగానే వస్తుంది. సాధన చేయగా వస్తుంది. ఎవరికైనా సాధ్యమవుతుంది. వయసుతో సంబంధం లేదది. ఏ వయసు వారైనా చేయొచ్చు. దానికంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. సమయమే సాధన, సహనమే ప్రగతి. సమయాన్ని పెట్టాలి ఫ్రెండ్స్. సమయాన్ని మనం పెట్టినప్పుడు, సహనంగా ఉన్నప్పుడు డెఫినిట్‌గా ట్యూనింగ్ అయిపోతాం. ఆటోమేటిక్‌గా మనం ఏం చేస్తున్నామో మనకు అర్థమైపోతుంది. మనం ఏం మాట్లాడుతున్నామో కూడా మనకు తెలిసిపోతుంది. ఎదుటి వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారో కూడా మనకు అర్థమైపోతుంది. ఈ అవగాహన శక్తి ఎంత పెరుగుతుందో, ఆ పెరిగే కొద్దీ జ్ఞానం అనంతంగా పెరుగుతుంది. ఆ జ్ఞానం పెరిగినప్పుడు ఏం చేస్తాడంటే తప్పనేది చేయడు ఎవడు గూడా. అంటే జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో. జ్ఞానం ఉన్నవాడికి మాత్రం కర్మలు దగ్ధమవుతాయి. ఆ జ్ఞానం పెరిగినోడైతే అసత్యం చేయడానికి అంటే తప్పులు చేయడానికి సాహసం చేయడు. ఎందుకంటే ప్రతీదీ ఆచితూచి అవేర్‌నెస్‌గా అడిగేస్తాడు. ఎక్కడ రాంగ్ అనేది కనిపించదు అతనికి. సో, అది పెరగాలన్నా గూడా మన మీద మనం ఇదవ్వాలన్నా గూడా శ్వాసే ఒకటి ఆధారం. ఆ శ్వాస ద్వారా జరిగే ఆ ప్రాణశక్తిని అనంతంగా శరీరంలోకి గనక తీసుకెళ్తే, ఫస్ట్ వచ్చేది మానసిక ప్రశాంతత, రెండోది సంపూర్ణ ఆరోగ్యం. ఈ దేహం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. శరీరం లేకుండా, ఏమీ లేకుండా ఏది చేసేది ఏమీ లేదు. ఎంత సంపాదించినా. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఫ్రెండ్స్. ఆ ఆరోగ్యం రావాలంటే మైండ్ ఎవరికైతే పీస్‌ఫుల్‌గా ఉంటదో వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. ప్రశాంతత అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని యోగాలు చేసినా, ఎన్ని ఎక్సర్‌సైజ్‌లు చేసినా, ఎన్ని చేసినా ఒక మార్గం ఏంటి? దాని దేనికోసం వెతుకుతారంటే మనశ్శాంతి. మనసనేది కనిపించదు. కానీ ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడతారు. ఆ మనశ్శాంతి కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది ఎలా వస్తుందంటే ఈ చిన్న శ్వాస మీద ధ్యాస అనేది చేస్తే డెఫినిట్‌గా వచ్చి తీరుతది. నాకు సాధ్యమైనప్పుడు మిగతా వాళ్ళందరికి ఎందుకు సాధ్యం కాదు? ప్రయత్నం చేయాలి. మన మీద మనము బేస్ అవ్వాలి. పరధర్మం చాలా గొప్పదని చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో. స్వధర్మం మించింది లేదు. పరధర్మం కన్నా స్వధర్మం మించింది లేదు. స్వధర్మం మీద బేస్ చెప్పాడు. మనం మన నిన్ను నువ్వు నమ్ముకో. నిన్ను నువ్వు విశ్వసించు. నిన్ను ఉద్ధరించేవాడు ఎవడో లేడు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది అదే ఫ్రెండ్స్. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. ఆత్మేవ ఆత్మనో బంధువు ఆత్మేవ రిపురాత్మః క్లియర్ గా చెప్పాడు ఆయన. ఎవడో ఉద్ధరించేవాడు ఎవడో వచ్చేవాడు ఎవడో లేడు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నిన్ను నువ్వే కాపాడుకోవాలి. ఏదైనా ఈ ఊపిరి ఉన్నంత సేపే. ఆ ఊపిరిలోనే అంతా ఎన్నో నిధులున్నాయి, ఎన్నో గనులున్నాయని ఎంతో మంది మహానుభావులు చెప్పారు. అన్నమయ్య గారితో సహా. సో, ధ్యానం చేస్తే ఇప్పుడు దాకా మనం విన్న భక్తి గీతాలు గాని, సాంగ్స్ గాని ఒకలా ఉంటాయి ధ్యానం చేయకముందు. మీరు ధ్యానం చేశాక విని చూడండి. దానిలో నిగూఢంగా ఉన్న అంతరార్థాలు కూడా మనకు అర్థమైతూ ఉంటాయి. ఆ అర్థమయ్యే కొద్దీ మనకు ఆటోమేటిక్‌గా ఎరుక అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఎరుకతో ఉన్నప్పుడు మనం పర్ఫెక్ట్‌గా ఆనందంగా, నవ్వుతూ, సంతోషంగా ఎలా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం హ్యాపీగా జీవించే స్థితి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆ స్థితికి రావాలి. ప్రతి ఒక్కరు మనం ఈ చేసే సాధన అందుకోసం. మనల్ని మనం ట్యూన్ చేసుకోవడం కోసం. మనల్ని మనం బాగు చేసుకోవడం కోసం.
మన ఆరోగ్యం మనం సరి చేసుకోవడం కోసం, మన విల్ పవర్ మనం పెంచుకోవడం కోసం అనుకుంటాం, జరగట్లేదు. మనం దానికి ఏం చెప్పుకుంటామంటే అన్ని అనుకుంటే జరిగిపోతాయా? అన్ని అనుకుంటే ఇక దేవుడు ఎందుకు అని మళ్ళీ మనం సందేశించుకుంటూ ఉంటాం, సరి చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏంటంటే యద్భావం తద్భవతి అంటే నువ్వు ఏదంటే అదే జరుగుతుంది. అర్జునుడికి అదే చెప్పాడు కురుక్షేత్రంలో. మొత్తం భగవద్గీత అంతా బోధించిన తర్వాత యథా ఇచ్చేసి తదా కురు అన్నాడు. నీకు ఇష్టమైతే చేయలే, అది మానే అన్నాడు. అది నీ ఇష్టం అన్నాడు అంతే. ఇక్కడ ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. అది ధ్యానం అంటే అంత గొప్పది ఫ్రెండ్స్. సో అంత గొప్ప సాధన చేస్తున్నాం. దేవుళ్ళు, దేవతలు, ఋషులు, బ్రహ్మ సాధన, బ్రహ్మ విద్య. ఇటువంటి బ్రహ్మ విద్య చేసిన వాడికి ఎందుకు ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పండి? ఈ భూమి మీద ప్రతిదీ చిన్నదే దాని ముందు. ఆ సత్యం అర్థమైతే చాలు. అటు అవగాహనలోకి రావాలంటే, అవగాహన అయితే ప్రతి నిమిషం ఆనందమే, ప్రతి నిమిషం సంతోషమే. ఏదంటే అది జరిగి తీరదు, గ్యారంటీ పక్కా. సో మనం ఈ సత్యం ఎప్పుడైతే తెలుసుకున్నామో ఏమవుతుంది? ధర్మంగా జీవించడం అనేది, అంటే బుద్ధి వికసించింది మనకి తెలియకుండానే. మనం సాధన చేస్తూ ఉంటే బుద్ధి వికసించింది. ఆ బుద్ధి వికసించిన ప్రతి ఒక్కరిని బుద్ధుడు అన్నారు. ఆ బుద్ధత్వాన్ని పొందినవాడు ఆ పిల్లలు మనం జడ్జిమెంట్ చేస్తాం చూడండి, అరే ఇది బుద్ధిమంతుడు రా, ఎంత బాగా చేస్తున్నాడు ఈ పని అంటాం. అంటే తెలియకుండా ఆ బుద్ధికి మన గౌరవాన్ని ఇచ్చేస్తున్నాం. ఆ బుద్ధి ఎప్పుడైతే వికసించిందో ధర్మంగా జీవించడం అనేది అర్థమవుతుంది. బుద్ధుడు చెప్పింది ఇదే. బుద్ధుడైన ప్రతివాడు ధర్మంగా జీవించడం అనేది వాడికి అర్థమైనప్పుడు ధర్మంగానే జీవిస్తాడు. ఆ ధర్మాన్ని ఈ బుద్ధత్వాన్ని, ఈ ధర్మాన్ని ఎప్పుడైతే పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నాడో, తాను తెలుసుకునేది తాను ఆనందంగా ఆరోగ్యంగా ఉండటం కాదు, తాను హ్యాపీగా ఉండటం కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలనుకుంటాడు. అదే సంఘం శరణం గచ్చామి. ఈ 3 పదాలకి అర్థం ఆయన అదే చెప్పాడు. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఈ 3టికి అర్థం అదే. మనం హ్యాపీగా ఉన్నాం, మనం ఆరోగ్యంగా ఉన్నాం, మనం ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా గడుపుతున్నాం. రిలేషన్షిప్ లో ఈ ఫ్యామిలీతో మనం ప్రతి నిమిషం ఆనందంగా ఉండగలుగుతున్నాం. ఇదే ఆనందాన్ని ప్రతి ఒక్కరు అనుభవించాలనే ఆలోచన ఎవరైతే చేస్తారో దాని మించిన దైవత్వం అనేది లేదు. దీన్నే మన గురువులు, ఋషులు, యోగులు అందరూ ఏం చెప్పారంటే మానవ సేవయే మాధవ సేవ అన్నారు. అక్కడ మీరు ఏది ఇచ్చినా, మనం ఎంత ఇచ్చినా వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయలేం. కానీ ఒక్క ఆత్మ కనుక ఆత్మానందాన్ని గనక పొందితే జీవితాంతం వాళ్ళు చచ్చే వరకు దాన్ని మర్చిపోవడం, వదలడం అనేది జరగదు. అంత గొప్ప సాధన. మనం ఏం చేస్తున్నాం? ధ్యానం చెప్పి వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడేలాగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, వాళ్ళ విల్ పవర్ను వాళ్ళు సంపాదించుకొని ఆనందంగా జీవించేలాగా మనకు తెలిసిన సత్యాన్ని తెలియజేస్తున్నాం అంతే. దీనికి ఇప్పుడు పైసా ఖర్చు లేదు, ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో మన సోఫాలో, మన కుర్చీలో, మన బెడ్ మీద హాయిగా కూర్చొని, రిలాక్స్ గా కూర్చొని, శరీరానికి నొప్పి లేకుండా శ్వాసని గమనించడమే ధ్యానం అంటే. అంతకు మించి అయితే ఇంకే సాధన లేదు. ఇది నాకు అర్థమైంది 15 సంవత్సరాల క్రితం. అది నేను చేశాను. ఈ రోజున ప్రతి నిమిషం ఆనందంగా జీవించగలుగుతున్నాను. ప్రతి నిమిషం. ఎందుకంటే ఆ విషయం అర్థమైపోయినప్పుడు ఇది ఉంది, అది లేదని ఆలోచన రాదు. ఇంకా సమస్థితి అనేది ఆటోమేటిక్గా వస్తుంది, అవగాహన పెరుగుతుంది, ఎరుక అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే ధ్యానం బాగా చేయండి, వదలకుండా చేయండి, క్రమం తప్పకుండా చేయండి. వీలైతే సమయాన్ని పెంచండి. సమయం లేదని అనుకోవద్దు ఫ్రెండ్స్. భగవంతుడు మనకి 24 గంటల సమయం ఇచ్చాడు. 24 గంటల సమయంలో 12 గంటలు మన వృత్తి, వ్యాపారాలు అన్నిటికీ, బిజినెస్, జాబులు దేనికి పెట్టినా 12 గంటల మించి ఎవరు వర్క్ చేయరు ఈ ప్రపంచంలో. 12 గంటలు పెడితే మిగతా 6 గంటలు, 12 గంటలు ఉంటుంది. 12 గంటలు 6 గంటలు ప్రశాంతంగా నిద్రపోయిన ఇంకా 6 గంటల సమయం ఉంటుంది. ఈ 6 గంటల సమయం మనం ఎక్కడ, దేనికి, ఎలా ఉపయోగిస్తున్నాం అని చూసుకుంటే మనకు టైం ఉంది లేదనేది అర్థమైపోతుంది ఫ్రెండ్స్. అందువల్ల ఈ 6 గంటల్లో 4 గంటలు ఫ్యామిలీకి కేటాయించిన 2 గంటల టైం ఉంటుంది. ఆ 2 గంటలు ధ్యానం చేస్తే చాలా అంటాడు బ్రహ్మస్పిత మహాపత్రి. సో ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. సత్యం అర్థం అవ్వాలి, మనం హ్యాపీగా ఉండాలంటే ముందు మనం అర్థం కావాలి. అది రావాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాల్సిందే, అంతర్ముఖులు అవ్వాల్సిందే. ప్రతిదీ ఈ సృష్టిలో ప్రతిదీ కూడా పరమాత్మ చైతన్యంలో ఒక భాగమే. అది ఆటోమేటిక్ గా అర్థమవుతుంది అంతే. నిదానంగా సాధన చేయగా అది అవేర్నెస్ లోకి వచ్చేస్తుంది, ఎరుకలోకి వస్తుంది. సమయాన్ని పెంచాలి. అరగంట చేసేవాళ్ళు ఇంకో 10 నిమిషాలు పెంచుకునే స్థాయికి వెళ్ళారు అనుకోండి, ఒక వారం పోయాక ఇంకో 10 నిమిషాలు పెంచొచ్చు, ఇంకో వారం పోయాక ఇంకో 10 నిమిషాలు పెంచొచ్చు. అలా గంటం పావు, గంటన్నర, 2 గంటలు చాలా అలా వెళ్ళిపోతుంది అంతే ఆటోమేటిక్ గా.
సో నాకు తెలిసిన విషయాన్ని ఈ రోజున ఇలా పంచుకునే అవకాశం మా మేడం ద్వారా కలిగింది. సో మేడంకి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరు? సో మన గ్రూప్ లో మధు గారు అన్న ఆయన 21 డేస్ మౌన దీక్ష మౌనం సాధన చేస్తున్నారట. ఆయన కంగ్రాచులేషన్స్ చెప్దాం మనం అంతా కలిపి. ఆ సాధన కొనసాగించాలి. ఎందుకంటే మౌనం అనేది దైవ భాష, భగవంతుడి యొక్క భాష, దేవ భాష మౌనమే. రమణ మహర్షి గారు జీవితాంతం మౌనంగా ఉన్నారు. సో ఆ ధ్యానం బాగా చేయండి. సమయం దొరికినప్పుడల్లా ధ్యానం చేయండి, మౌనంగా ఉండండి. సో చాలా మీకే ఎన్నో అనుభూతులు కలుగుతాయి ఉంటే ఆ అనుభూతులు కలిగినప్పుడు ఒక పుస్తకం పెట్టుకుని పుస్తకంలో రాసుకోండి. 21 రోజుల తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే చక్కగా గ్రూప్ లో షేర్ చేసుకోండి, అందరితో పంచుకోండి. మీ డౌట్ ఉన్నా కూడా అడిగి తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ధ్యానం బాగా చేయండి. మౌన సాధన ఆయన చేస్తున్నారు. దాని మీద అందరికి ఆయనకి కంగ్రాచులేషన్స్ నేను తెలియజేస్తున్నాను. నేను ఎందుకంటే నేను మౌనం చేస్తున్నవాడిని. 41 డేస్ నేను లిక్విడ్ తో 41 డేస్ మౌనంలో ఉన్నా నేను గతంలో. అలాగే 72 గంటలు నేను ధ్యానం చేశాను. అలాగే రోజుకి నాకు ఎక్కువ సమయం ఉండటం వల్ల 10 గంటలు స్టార్ట్ చేశాను. 10 గంటలతో స్టార్ట్ అయ్యి 18 గంటలు కూడా చేసిన రోజులు ఉన్నాయి. సో సమయం దొరికిన వాళ్ళు సమయం పెట్టడమే. ఎందుకంటే ఈ మనల్ని మనం ట్యూన్ చేసుకోవడం, మనల్ని మనం బాగు చేసుకోవడానికే తప్ప ఇది దేనికో సంబంధించింది అయితే కాదు. సో మన కోసం ఈ సృష్టి మనకు అందించిన గొప్ప వరం. ఈ ప్రకృతిని అర్థం చేసుకునే స్థితి సామర్థ్యాలు మనకి పూర్తిగా ఇందులో కలుగుతాయి. సో అది నాకు అర్థమైంది కాబట్టి నేను ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నాను. సో ప్రతి ఒక్కరికి అది అర్థం అవుతుంది. ఎవరికైనా సాధ్యం. ఎవరో ఆకాశం నుంచి ఊడిపోయి పడిపోలే. అందరూ ఎలా వచ్చారో నేను కూడా అలా వచ్చిన వాడిని. సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు. సో ధ్యానం బాగా చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడిగి తెలుసుకోండి. అలాగే మూడే మూడు విషయాలు చెప్తాడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందులో మొదటిది ధ్యానం, రెండోది స్వాధ్యాయం. పుస్తకాలు చదవండి. చదువు అవగాహన ఉన్న వాళ్ళు, బుక్ రీడింగ్ చేయగలిగిన వాళ్ళు పుస్తకాలు పూర్తిగా చదవండి. ఆ పుస్తకాలు చదవలేని వాళ్ళు ప్రతిదీ ఈ రోజున ఆడియో రూపంలో ప్రతి విషయం ఆడియో రూపంలో వచ్చేస్తున్నాయి వాట్సాప్ లో గ్రూపుల ద్వారా. ఆ విషయాలు మీకు అందినప్పుడు తెలుసుకోండి. లేదా యూట్యూబ్ లో ఎన్నో విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు మీకు అందించబడుతూ ఉన్నాయి. అవి వినండి, చూడండి. సో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే సజ్జన సాంగత్యం ఇలా గ్రూప్ గా మనం ఏర్పడి మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఎవరెవరికో ఎన్నెన్నో డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్లు కూడా క్లారిఫై ఆటోమేటిక్ గా అయిపోతాయి. సో అలా అవకపోతే కనుక అడిగి తెలుసుకోండి. తెలిసి మీ సాధనలో ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం కలిగించినందుకు మీ అందరికీ, మేడంకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్ ఉంటే మేడం గారికి హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ ఎలా చేయాలో చెప్పండి. కింద మీరు ఒకసారి ఓకే. ఇది అంత కొత్తగా ఉంది అందరికి, మాకు కూడా. సరే లలిత గారు అన్మ్యూట్ చేసుకోవాలా? లలిత గారు అన్మ్యూట్ చేసుకోండి. మీకు మెసేజ్ వస్తుంది, అన్మ్యూట్ లో. హలో, ఓకే మా చెప్పండి మేడం. మీ స్పీచ్ ఇవన్నీ చాలా ధైర్యం ఇస్తున్నాయి. చెప్పారు కదా, ఈ రోజు అని కాదు, రోజు అలానే ఉంటుంది. లాస్ట్ వీక్ మీతో మాట్లాడినప్పుడు మార్నింగ్ ధ్యానం చేయండి, కొంచెం మీకు డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది అని అన్నారు. అదే నేను బ్యాంక్ ఎంప్లాయీ, చాలా టెన్షన్ తో చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పాను లాస్ట్ వీక్. అవునవును. ఈ 1 వీక్ నుంచి కంటిన్యూస్ గా మార్నింగ్ 1 అవర్ చేస్తున్నాను, తర్వాత ఏదో ఒక టైంలో ఒక ½ an hour 2 అలా చేస్తున్నాను. ఆ డిఫరెన్సియేషన్ ఏంటో తెలిసింది. నాకేంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతున్నట్టుగా అనిపించింది. వెరీ గుడ్. అది ఎవరు ఎలా మాట్లాడినా నాకు పర్వాలేదు అని ఆ ఫీలింగ్ వచ్చేసింది. సో నాకు రావచ్చు, ప్రాబ్లం లేదని అనిపించింది. 1 వీక్ కి అనిపించింది నాకు. బాగుంది. థ్యాంక్ యూ మేడం, వెరీ మచ్. వెరీ గుడ్. అది మీరు ఇంకా అలాగే ఎక్కువ చేయండి అమ్మా, నెమ్మదిగా పెంచండి. ఓకే మేడం.
ఓపిక లేదు తేవలేకపోతున్నాం అనుకోకుండా పొద్దున్నే రండి, లైన్ లోకి రండి. అలాగే రాత్రి కూడా రండి. ఫస్ట్ 2 days అలారం పెట్టాను, థర్డ్ డే నుంచి నేను అలారం కూడా పెట్టలేదు, ఆటోమేటిక్ గా 4:15కే లేస్తున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా, వస్తుంది మన అంతరంగంలోంచి మార్పు వస్తుంది, ప్రతి ఒక్కళ్ళకి సాధ్యమే. వెరీ గుడ్. అంటే చదువుకునేటప్పుడే అలా ఉన్నాం, ఇప్పుడు ఎందుకు అలా లెగలేము, ఉండలేము అని అనిపించింది. సో ఆటోమేటిక్ గా కంటిన్యూ అవుతుంది అది. ఇంకా అలా అవ్వాలి అని కోరుకుంటున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, ఏదైనా చెప్పింది ఫాలో అయితే అలాగే జరుగుతుంది ఎవరికైనా సరే. ఉషా గారు, నమస్తే మేడం గారు. ఏంటో జూమ్ అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. మాకే కన్ఫ్యూజ్ గా ఉంది. గూగుల్ మీట్ ఈజీగా ఉంది, జూమ్ కన్ఫ్యూజ్ గా ఉంది అంటూనే మీరు హ్యాండ్ కూడా రైట్ చేస్తారు. వాళ్ళు పక్కన ఉన్నారు కదా మరి వాళ్ళతోటి అన్ని. ఈవేళ మంజులత గారిది బర్త్డే. ఒక ఆపరేటర్ తెచ్చుకున్నారు చూపించారుగా మేడం గారు. ఈ రోజు మంజులత గారి బర్త్డే అంట. ఆవిడ మీ బ్లెస్సింగ్స్ కావాలని చాలా చాలా కోరుకుంటున్నారు ఆవిడ. అందరూ ఆవిడ హ్యాపీ బర్త్డే మంజుల గారు అని అందరం కూడా క్లాప్స్ కొడదాం. మంజుల గారికి హ్యాపీ బర్త్డే మన క్లాస్ లో తెలుపుదాం అందరం కూడా. మన మంజుల గారు లేరు మనకి, ఆవిడ రారు కదా, ఆవిడ స్మార్ట్ ఫోన్ కాదని. ఓకే, నేను తెలియజేస్తాను అయితే. అదే ఇందాక మీతో మాట్లాడారంట కదా, నేను కూడా ఫోన్ చేస్తాను, చెయ్యండి ఒక్కసారి. అప్పుడు మర్చిపోయానండి, తర్వాత మేడం గారు దొరకట్లేదు నాకు, ఆవిడ తీసుకోవాలని ఉంది ఆవిడ బ్లెస్సింగ్స్ ఆవిడ ద్వారా అని ఆవిడ చెప్పారు నాకు. నేను క్లాస్ లో చెప్తానండి అన్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఏం మాట్లాడతా మేడం? హలో మేడం. నమస్తే మేడం, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి మేడం, కొద్దిగా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వరా నాకు? అయ్యో, ధ్యానం చేయమంటారు. ధ్యానమే బ్లెస్సింగ్ అయినా ఎవరికి ఏమి చేయలేరు. నువ్వు రాయగలవు, మార్నింగ్ 4:30 బాగా రాయగలవు. ఎప్పుడంటే నువ్వు ధ్యానం బాగా చేస్తే, అది తెలిసిందా? అందుకని నువ్వు ధ్యానం చేసి ఎగ్జామ్ కి వెళ్ళి ఎంత బాగా రాస్తావో నాకు మళ్ళీ చెప్తావు రేపు రాత్రి, సరేనా? రేపు నుంచి కాదు మేడం, నెక్స్ట్ 21st నుంచి. ఓకే, ఎగ్జామ్స్ అయిపోయాక అప్పుడు చెప్పు ఎలా రాస్తావో. ఈ రోజు నుంచి మొదలుకొని మానకుండా 2 పూట్ల ధ్యానం చేసుకో, ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు చేసుకో. డెఫినెట్ గా నువ్వు నీకు కావాల్సిన గోల్ నువ్వు రీచ్ అవుతావు, ఓకేనా? ఎవరికి ఏమీ చేయలేరు, మార్గం చూపిస్తారమ్మా. నువ్వు సాధన చెయ్యి. చూడు, ఒక మేడం చెప్పారు, లలిత మేడం, ఆవిడకి నేను ఒక విధంగా చెప్పాను, ఇలా చెయ్యండి అమ్మా బాగుంటుంది, అలా చేశారు ఆవిడ ధ్యాన సాధన. ఇప్పుడు ఆవిడకి హ్యాపీగా ఉందన్నారు. అంతే, ఎవరికైనా ఏది కావాలంటే అది వస్తుంది ధ్యానం ద్వారా. ఓకే మేడం. మనందరం చేస్తున్నా మేడం, 4:30 to 5:30. మరి ఇంకే నీకు అంతా మంచిగా జరుగుతుందమ్మా, నువ్వు బాగా రాస్తావు, సరేనా? చాలా బాగా రాస్తావు. థ్యాంక్ యూ మేడం. మాట కావాలి వాడికి. థ్యాంక్ యూ మేడం. చూసానా? ఇంకెవరైనా హ్యాండ్ రైట్ చేస్తారా? యామిని గారు కూడా వచ్చేసింది హ్యాండ్ రైట్ చేయడం. ఇవాళంతా బాగుంది కొత్తగా. పాపం కొంచెం డిస్టర్బ్ అయి ఉంటారేమో మీరు, రోజు అంతా జరగల. చెప్పండి యామిని గారు. నేను ఇప్పుడు అడుగుదాం అనుకుంటున్నానండి, మా అమ్మాయికి రేపు నీట్ ఎగ్జామ్ అండి, బ్లెస్సింగ్స్ అడుగుదాం మన గ్రూప్ ద్వారా అందరికి మాట్లాడుతుంది అని చెప్పేసి ఇలాగ అబ్బాయి అడిగి బాబాజీ గారు మేడం గారు అందరికి కూడా బ్లెస్సింగ్స్ కావాలి మా తేజుకి, రేపు నీట్ ఎగ్జామ్ అండి. మన గ్రూప్ లో అందరూ బాగుంటారు, అసలు ప్రపంచమే బాగుండాలని మనం సాధన చేస్తున్నాం. అలాంటప్పుడు మన పిల్లలు, మన గ్రూప్ వాళ్ళు అందరూ హ్యాపీగా ఉంటారు, మంచి స్థితులు పొందుతారు, డెఫినెట్ గా రీచ్ అవుతారు గోల్. ధ్యానం చేస్తున్నారు కదా,
అంతా బాగుంది. చేస్తుందండి చేస్తుంది. ఆ, అది అంతా బాబు బాగుంది. మాట్లాడదాం అనుకునేసరికి ఇంక కరెక్ట్ గా అబ్బాయి అడిగాడు. అదే అంతా బాబాజీ గారు మీరు బాబాజీ చెప్పండి. హ్యాండ్ రైజ్ చేయమంటే క్లాప్స్ కొడుతున్నట్టున్నారు. హలో చెప్పండి బాబాజీ గారు. ధ్యానమేనమ్మా, అన్నిటికీ ఏం లేదు. ధ్యానాన్ని మించింది లేదు, అంతే. ధ్యానం చేస్తే అన్ని ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి. అదే రేపేనండి ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్ అని చెప్పేసి. మీకు గతంలో ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాను, గుర్తుందా మేడం? అందరికి మీకు గుర్తుందా? ఒక అనుభవం, ఒక ఏలూరులో ఒక అమ్మాయి స్టూడెంట్ గురించి చెప్పాను. 10th క్లాస్ లో వీక్ గా ఉంటే వాళ్ళ ఫాదర్ అమ్మాయిని చదువు మానిపించి ఇంట్లో పెట్టేస్తాను, ఇంకా మా అమ్మాయికి చదువు అవ్వదని చాలా సంవత్సరాల క్రితం జరిగింది ఇది. ఈ అమ్మాయి చదువు రాదు అనుకునే అమ్మాయి ధ్యానం చేశాక టాప్ ర్యాంకర్, అంటే ఎంసెట్ లో టాపర్ అయిపోయింది అమ్మాయి. ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అమ్మాయికి. ఆంధ్ర యూనివర్సిటీలో ఫ్రీ ఎంబీబీఎస్ చదివింది ఆవిడ. అది తర్వాత గుజరాత్ లో ఎక్కడో మొన్న ఎండి కూడా కంప్లీట్ చేసింది, అది కూడా ఫ్రీగానే. ఇప్పుడు రైల్వే హాస్పిటల్లో జాబ్ చేస్తుంది ప్రజెంట్. సో అమ్మాయి ధ్యానం చేసి స్థాయికి వచ్చారని చెప్పి పబ్లిక్ గా ఇంటర్వ్యూ ఇచ్చింది అమ్మాయి. పేరు మర్చిపోయిన తండ్రి, వాళ్ళ నాన్నగారి పేరు శేఖర్. వాళ్ళ హౌస్ వచ్చి దొంగల మండపం దగ్గర, ఏలూరులో. వాళ్ళ మదర్, ఆ పిల్ల మదర్ పేరు. సో అమ్మాయికి సాధ్యమైనప్పుడు వీళ్ళకి ఎందుకు సాధ్యం కాదు? దాన్ని బట్టి ఏంటంటే ధ్యానం చేయాలి. పిల్లలకి చాలా మెమరీ షార్ప్ గా ఉంటుంది. అయితే అమ్మాయి చేసిన టెక్నిక్ నాకు బాగా నచ్చింది. అప్పుడు చెప్పింది, ఇంటర్వ్యూలో చెప్పింది, టీవీలో కూడా వచ్చింది ఆ పిల్ల గురించి. ఆ ఇంటర్వ్యూలో ఆ పిల్ల ఏం చెప్పిందంటే, అమ్మాయి ఎలా ధ్యానం చేసింది, ఎలా సాధించింది. ఆ ఎగ్జామ్స్ ఉన్న టైంలో రోజు క్రమం తప్పకుండా ఎక్కువ సమయం చదివేది. ఆ చదవడం ఎలా చదివేది అంటే నిద్ర వచ్చినప్పుడు ధ్యానం చేసేదంట.